శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మా ఆది అసలను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం 9th ఆగస్టు నుండి 15th ఆగస్టు ఈ వారం రోజులు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, అలాగా మనం చదువుకునే వాళ్ళకి, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మనం గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఏ రాశిలో ఏ ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో కుజుడితో కలిసిన చంద్రుడు 9, 10 తారీఖులు. 9, 10 అంటే 9th and 10th ఆఫ్ ఆగస్టు. ఈ డేస్లో మీకు మిథున రాశిలో ఉంటాడు. అలాగే రవి, బుధ, గురులు, చంద్రుడు కూడా ఉన్నాడు. 11, 12 తారీఖుల్లో చంద్రుడు కూడా కర్కాటక రాశిలో ఉంటారు. రవి, బుధ, గురుడు కర్కాటక రాశిలో ఉన్నారు. కేతువు సింహరాశిలోను, శుక్రుడు నీచ స్థితిలో శనితో చూడబడుతూ ఉన్నాడు, ఆయన కన్యారాశిలో ఉన్నాడు. అంతేకాకుండా రాహు కుంభరాశిలో, శనీశ్వరుడు వక్రగతి అంటే చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తున్నారు చాలా కొన్ని రాశుల వాళ్ళకి. వక్ర ఫలితాలు అంటే చెడు గ్రహాలు వక్రగతిలో ఉంటే చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తూ ఉంటారని శాస్త్రం. సో ఈ విధంగా మీనరాశిలో శని వక్రగతిలో ఉన్నాడు. అంటే ఏం నడిచే ప్రభావం బాగా తీక్షణంగా ఉంటుంది కొన్ని రాశుల మీద అని చెప్పచ్చు. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉంది. ముందుగా మేషరాశి వారికి, మీ రాశి వారికి అంటే మీ రాశ్యాధిపతి 3వ భావంలో ఉండడం, చంద్రుడితో కలిసి ఉండడం వలన చంద్రమంగళ యోగం అంటారు, బట్ యోగంగానే ఉంటుంది. 9, 10 తారీఖులో మరింత యోగంగా ఉంటుంది. ఏముంటుంది? చదువుకోవడము, ప్రయాణాలు చేయడము, అలాగే విదేశ పర్యటన కూడా బాగా చేస్తారు. ఆ కుజుడు కూడా ఆర్ద్ర నక్షత్రంలో ఉంటాడు. మిథున రాశిలో ఉన్న కుజుడు జనరల్గా ఆ రాశి వాళ్ళని మీ జాతకాలు చూసుకోండి, ఫారిన్ యోగాన్ని ఇస్తాడు. మిథున రాశిలో గురుడు ఎప్పుడు కూడా ఫారిన్ యోగాన్ని ఇస్తాడని ఖచ్చితంగా తెలిసిపోయింది. సరే, అది పక్కకు పెడితే చంద్రుడితో కలిసి కుజుడు నాడు కూడా ఎక్కువ షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారు. ధైర్యం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, పనుల మీద పట్టుదల. పైగా మీకు రవి, బుధ, గురులు, చంద్రుడు అంటే ఉచ్చ గురుడితోటి చంద్రుడు కలిశాడు 10th and 11th and 12th డేస్లో. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చంద్రమంగళ యోగం, గజకేసర యోగం ఏర్పడింది. 4th భావంలో ఏర్పడిందంటే భూములు, వాహనాలు, గృహసౌఖ్యము, రైతులకి పంటలు బాగా పండడము, మ్యూజిక్లో బాగా సక్సెస్ అవ్వడము, తల్లిగారికి బాగుండడము, అనేక రకాలుగా యోగవంతంగా ఉంటుందని చెప్పేయచ్చు. అంతేకాకుండా రవి, బుధులు కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశిలో రవి, బుధులు ఉన్నారంటే ఖచ్చితంగా విదేశ పర్యటన చేసి తీరతారు. కర్కాటకంలో బుధుడు ఉన్నాడంటే విదేశ పర్యటన చేస్తారు. 4th భావంలో రవి, బుధులతోటి గురుడు ఉన్నాడు. కాంబినేషన్ వలన డాక్టర్ సంబంధించిన విద్య వస్తుంది వాళ్ళకి చాలా మందికి. ఇక గురు, బుధులు కలిసి ఉన్నారంటే మ్యాథమెటిషియన్ గాను, అంటే గణిత శాస్త్రవేత్తగా, అలాగా ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, ముఖ్యంగా కర్కాటక రాశి డాక్టర్ సంబంధించిన రాశి కాబట్టి వాళ్ళు విదేశాల్లో ఉంటారు, విదేశాల్లో వెళ్తారు చదువు రీత్యా. అలాగే సంతాన విషయంలో చాలా ఇబ్బంది పడతారంటే కేతు ప్రభావం ఉంది కాబట్టి. కాకపోతే ఆడ సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా శత్రువు వల్ల భయం. ద్వితీయాధిపతి, సప్తమాధిపతి 6వ భావంలో ఉండి శనిచే చూడబడుతున్నాడు. అంటే డబ్బుల విషయంలోనూ, భార్యాభర్తల యొక్క విషయంలోనూ, అంటే ఈ రాశి భర్త అయితే భార్య అయితే భర్త ఆపోజిట్ వాళ్ళకి ఏంటంటే సప్తమస్థానం శుక్రుడు 6వ భావంలో వక్రగతిలో ఉండి శనిచే చూడబడుతున్నాడు కాబట్టి చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, చెడు యొక్క స్నేహితులు, ఇట్లాగా బాగా మనకంటే జనరల్గా ఈ రాశి వారికి కొద్దిగా ఎక్కువ ప్రభావం ఉండేట్టుగా ఉంది. నేను ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది కాదండి, ఇది మనం గ్రహాల గురించి చెప్పుకుంటాం కాబట్టి ఏ ఒక్కరి మీద ఉండదు, మీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఈ చెడు ప్రభావం ఉంటుంది కాబట్టి అమ్మవారికి పూజలు చేయించుకున్నా, లేకపోతే అష్టోత్తరాలు చేయించుకున్నా, శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామి పూజించిన శుభ ఫలితాలు వస్తాయి. ఏదైనా వివాహ శుభకార్యాలు చాలా బాగుంటాయి. భార్యాభర్తల యొక్క ఇందా చెప్పాను కదా, దాంపత్య జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. దూరంగా ఉండడము, ఒకళ్ళొకళ్ళు దూరంగా అయిపోతుంటారు. అదే ఒకళ్ళొకళ్ళు విడిచి దూరంగా ఉద్యోగరీత్యా ఉంటారు. ఇలా కొన్ని ప్రభావం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు కూడా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఇదేమైనా మీ రాశి వారికి భాగ్యస్థానం చాలా బాగుంది. విదేశ పర్యటనలో ఉన్నతమైన చదువులు రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీ దశమస్థానాన్ని గురుడు చూడడం వలన ఖచ్చితంగా మీరు ఉద్యోగాల్లో బాగా ప్రమోషన్స్ వస్తాయి, బాగా డెవలప్ అవుతారు.
ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది. వ్యాపారాల్లో చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, కంప్యూటర్ సంబంధించిన వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఫార్మా రంగం, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. రాహు ప్రభావం లాభంలో ఉన్న రాహు ఫార్మా రంగం ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా బ్యూటిఫుల్గా యోగిస్తాడు. సినిమా పరిశ్రమలో ఉన్న వారికి శని వక్రగతిలో ఉన్నాడు కదా, మీకు బాధ కూడా అవుతాడు. బాధ కూడా అవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఉద్యోగ రీత్యా బాధ పెడుతూ ఇష్టం లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతారని అర్థమవుతుంది. వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ భావంలో కుజచంద్రుడు ఉన్నారండి. కుజచంద్రుడు అంటే జనరల్గా వాళ్ళకి చాలా మంచి యోగాన్ని ఇస్తాడు, చదువుని ఇస్తాడు. 9th and 10th డేట్స్లో కుజుడు విదేశీ పర్యటన చేస్తుంటాడు. ఇది చాలా అద్భుతమైన పాయింట్ ఏంటంటే 12వ ఇంటి వాడుగా 2వ ఇంట్లో ఉన్నాడు. మిథున రాశిలో కుజుడు ఉంటేనే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఆ కుజుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉంటే ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు. అంటే మీ జాతకాల రీత్యా వృషభ రాశి వారు ఫారిన్ వెళ్ళడం ఖాయమే, డిసైడ్ అయిపోయింది. కానీ చంద్రుడితో కలిసాడు కాబట్టి ధనప్రాప్తి కలగడము, అలాగే ముఖవర్చస్స పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడడము, తర్వాత భూములు వాహనాలు కలిగి ఉండడం జరుగుతుంది. ఏదైనా పిడివాదం ఎక్కువ చేస్తుంటారండి మీరు కొన్ని రోజుల పాటు. అది కూడా మీకు కలిసి వస్తుంది. పిడివాదం అంటే మీరు చెప్పిందే కరెక్ట్ అంటారు, అది కూడా చాలా మందికి ఉంది. అది వాళ్ళు గెలుస్తూ ఉంటారు కూడా, అది చాలా మంచి యోగమే. అంతేకాకుండా మీ తోబుట్టులను చూస్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, వాహనాలు కొనుక్కుంటారు, తీర్థయాత్రలు కూడా చేస్తూ ఉంటారు. బ్యూటిఫుల్గా ఉందండి. పైగా పట్టుదలతో పనులందరూ సక్సెస్ చేస్తుంటారు. మీ చదువుల విషయం మాత్రం కొద్దిగా అశ్రద్ధ వహిస్తారు కాబట్టి చదువుల ఆటంకాలు, తల్లిగారికి ఇబ్బందికరంగా ఉండడము జరుగుతుంది. ఏదేమైనా పంచమ స్థానంలో శుక్రుడు మీ లగ్నాధిపతి అంటే 6వ ఇంటి వాడు పంచమ స్థానం ఉండి శనిచే చూడబడతాడు. మీ పిల్లల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఆడపిల్లల విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చదువు రావట్లేదనో, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో, ఏదో ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి మీ సంతానం వల్ల. అంతంటే ఆడపిల్లలు మగపిల్లలు కూడా, బట్ ఆడపిల్లలకి ఎక్కువ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే అంటే వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం పర్ఫెక్ట్, గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, అండర్స్టాండింగ్ పవర్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీ రాశి వారికంటే 7వ భావం పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఎక్కువగా మీరు అంటే మీ రాశి వాళ్ళ భార్యాభర్తలు దాంపత్య జీవితం బాగుంటుంది. భార్య వాళ్ళ భర్తకి, భర్త వల్ల భార్యకి డబ్బులు బాగా వస్తాయి. అంతేకాకుండా 6వ భావాన్ని 8వ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి శత్రువు వల్ల భయం కానీ, లేకపోతే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ మీకు గెలవడం జరుగుతుంది, విన్ అవుతారు. అలాగే మీకు రోగ బాధలు లేకుండా చాలా బాగుంటారు. ఏదైనా రావు ప్రభావం కూడా మీకు విదేశాలు వెళ్ళడము, ఫ్లైట్స్లో తిరగడము, వ్యాపార రీత్యా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉండడము, అలాగే ఉన్నతమైన ఉద్యోగ రీత్యా డాక్టర్ మెడిసిన్ అంటారు కదా, అది కూడా మీరు విదేశాలు వెళ్తారు. 10th భావం శని వక్రగతిలో ఉన్నాడు, పవర్ఫుల్గా ఉన్నాడు. కంటక శని కొద్దిగా ఉద్యోగంలో బాధ పెడుతూ ఉంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. పైగా రాజకీయ నాయకులు కూడా అంతే, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాధలు తప్పవు వక్రగతి శని వలన. సో అదొకటి చిన్న ఇబ్బంది. కానీ ఉన్న ప్రదేశం నుంచి మిమ్మల్ని దూరంగా పంపించేస్తాడని శాస్త్రం చెప్తోంది. అంటే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి వారికి చంద్రకుజులే మీ రాశిలో ఉన్నారు. చంద్రుడు 2nd హౌస్ లార్డ్ అయ్యాడు, మీకు పాపి కూడా కుజుడు అయ్యాడు. అయినా 9th and 10th డేట్స్లో కుజుడితో కలిసి చంద్రుడు ఒక విధంగా యోగాన్ని ఇస్తాడు, మీకు ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఇస్తాడు. 11వ ఇంటి వాడు కలిశాడు కదా, 11వ ఇంటి వాడు 2nd హౌస్ లార్డ్ కలిశాడు కాబట్టి ధనయోగాన్ని, అదృష్టాన్ని, లాభాలని ఇవన్నీ ఇస్తుంటాడు. చదువును కూడా ఇస్తుంటాడు. పైగా కుజుడు ఎప్పుడైతే మీకు మిథున రాశిలో ఉన్నాడో ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అందులోనూ ఆర్ద్ర నక్షత్రం ఉన్నాడంటే ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళడం ఖాయం. పైగా బుధుడు కర్కాటక రాశిలో ఉన్నా సరే ఫారిన్ వెళ్తారు. ఇప్పుడు మీకు ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నాడు, రవి బుధుడు ఉన్నారు. అంటే బుధాదిత్యం కాదండి, ఫైనాన్షియల్గా అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్య రావడము, ధనప్రాప్తి కలగడము, విదేశాల్లో పర్యటించడము, రవి బుధుడు గవర్నమెంట్ సంబంధించినటువంటి ధనప్రాప్తి కలగడము, బుధ గురుల కాంబినేషన్ వల్ల కూడా మీకు మ్యాథమెటిషియన్గా కానీ డాక్టర్స్, కర్కాటక రాశి డాక్టర్సే కదా, డాక్టర్స్ విద్య బ్రహ్మాండంగా మీకు వస్తుంది, డౌటే లేదు. బాగా ధనప్రాప్తి బాగా ఎక్కువ ఉంటుందండి. ద్వితీయ భావంలో గురుడు అంటే బాగా డబ్బులు వస్తాయి. పైగా కళారంగంలో మీరు బాగా డెవలప్ అవుతారు, ముఖవర్చస్సు పెరుగుతుంది, సాహిత్య రంగంలో బాగా ఉంటుంది, యాంకరింగ్గా బాగా సక్సెస్ అవుతారు. గురుడితో కలిసిన బుధుడు చాలా యోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి 2nd భావంలో ఉండడం వలన. చంద్రుడితో కలిసాడు, లగ్న ద్వితీయాధిపతులు కష్టపడి ధన సంపాదన చేస్తారు.
అలాగే కేతువు సూపర్. కేతువు వల్ల మీకు భూలాభము, అదృష్టము, కష్టపడి పనిచేయడము ఇవన్నీ కూడా మీకు ఉంటాయి, విజయం సాధిస్తుంటారు. కానీ 12వ ఇంటి వాడు 5వ ఇంటి వాడు అనేటువంటి శుక్రుడు 4th భావంలో ఉండి శనిచే చూడబడతాడు. విద్యలో ఆటంకాలు కలగడము, పుత్రికలు ఎవరనుకుంటే పుత్రికల వలన ఇబ్బంది కలగడము, లేదా వాళ్ళ ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది కలగడము. ఇలా శుక్రుడు కదా, శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి 4th భావంలో ఉన్నాడు కాబట్టి కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉండడము, చదువులో ఆటంకాలు ఎదురవడము, తల్లి గారికి అంత అద్భుతంగా లేకపోవడము జరుగుతూ ఉంటుంది. ఏదైనా వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు పర్ఫెక్ట్గా జరుగుతాయి. 6వ భావాన్ని అంతే 8వ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి శత్రువు వల్ల భయం లేకుండా, రోగాల వల్ల భయం లేకుండా, శత్రువులు అంటే మీకు బాగా సంరక్షణగా ఉంటారు, సంరక్షణ ఎక్కువ ఉంటుంది. అలాగే సేవకాచారం కూడా ఉంటారు. భాగ్యంలో రాహు చాలా యోగవంతంగా ఉంటాడు, మీకు యోగాన్నే ప్రసాదిస్తూ ఉంటాడు. విదేశ పర్యటన చేస్తూ, డాక్టర్స్ కోర్స్ చదువుతూ, ఇంజనీరింగ్ భాగాల్లో ఉంటూ హాయిగా ప్రశాంతంగా ఉంటారు. సినిమా రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా యోగమే. శని అష్టమాధిపతి అయ్యాడు మీకు, పైగా వక్రగతిలో చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు మీకు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కంటక శని అంటాం, అంటే మీరు ఉద్యోగ రీత్యా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న రాజకీయ నాయకులకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు కూడా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అడుగడుగునా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అందుకని వెంకటేశ్వర స్వామిని పూజించండి, డెఫినెట్గా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అంతేకాకుండా మీ లాభస్థానం కూడా మీకు బాగానే ఉంది, అందులో భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కర్కాటక రాశి వారికి మీ రాశిలోనే రవి బుధ గురుచంద్రులు ఉన్నారు. గజకేశ్వర యోగం కదండి. 11, 12, 11th and 12th డేట్స్లో చంద్రుడు గురుడితో కలిసినాడు. గజకేశ్వర యోగం. రవి బుధుడు కూడా ఉన్నారు. అంటే మంచి యోగం కలగడము, విద్య రావడము, పాండిత్యం పెరగడము, వేదశాస్త్ర అభ్యసించడము అంటాం కదేవా, అవన్నీ మీకు బాగుంటాయి. ధనప్రాప్తి కలుగుతుంది, బంగారాభరణాలు కొనుక్కుంటారు, వాహన సౌఖ్యం ఉంటుంది. లగ్నంలో ఇంత చాలా పర్ఫెక్ట్ యోగం ఉంది కాబట్టి భయపడుతున్న అవసరం అసలు లేదే లేదు. కేతు ద్వితీయ భావంలో ఉండడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ధనం ప్రాప్తి కొద్దిగా స్లోగా ఉంటుంది. ఏదైనా 4th హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉండి శుక్రుడితో కలిసి, శుక్రుడు నీచలో ఉండి కన్యా రాశిలో ఉండి పైగా శని దృష్టి ఉందంటే మీ తల్లి గారి ఆరోగ్య పరిస్థితి సంకటంలో పడిందని అర్థం. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే మీ అమ్మగారిని, ఇది కరెక్ట్. తర్వాత మీ చదువు విషయంలో కూడా అంతే. మీ అమ్మగారు అంటే నా మదరే వస్తారనమాట. చదువు విషయంలో కూడా అంతే, చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మీకు. వాహనాలు కొనుక్కోవాలన్నా, ఏదైనా ఆర్టికల్స్ కొనుక్కోవాలన్నా కంగారు పడకండి, శుక్రుడు మారనివ్వండి, అప్పుడు మీరు కొనుక్కోవచ్చు. అలాగే రైతులు కూడా పంటలో నష్టాలు రావడమే జరుగుతూ ఉంటుంది. కానీ సంతానం విషయంలో మేము పుత్ర సంతానానికి మాత్రం పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి. పుత్రుల వలన సుఖవంతమైన జీవితం గడుపుతారు, మీరు ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా పుత్ర సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తల యొక్క అండర్స్టాండింగ్లో చాలా చాలా బాగుంటుంది, లోపాలు ఉండవు. పైగా వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు చాలా బాగుంటాయి. కాకపోతే అష్టమస్థానం రాహు వలన కొన్ని ప్రాంతాల్లో దూర ప్రాంత బంధువులు ఎవరికైనా బాగుండకపోవడము జరుగుతూ ఉంటుంది, బాగుండిపోవడం. శని కూడా వక్రగతిలో ఉన్నాడు. 9th భావంలో వక్రగతిలో శని నీటి వల్ల గండం, అగ్ని వల్ల ప్రమాదాలు, విషాహారాలకు సంబంధించిన వాటిలో ఉంటే అంటే ఫుడ్ పాయిజన్ అటువంటి జరగడానికి కొంతమందికి ఉందండి. వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటుంది. నేను ఎవరిని భయపెడుతున్నట్టు కాదండి, ఆ శనీశ్వరుడు ప్రభావం చెప్తున్నా. కానీ భాగ్యంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా యోగవంతంగా మంచి బిజినెస్లు బాగా డెవలప్ చేయడానికి అవకాశం మాత్రం ఉంటుంది. విద్యలో కూడా సక్సెస్ అవుతారు. మీ ప్రొఫెషనల్గా కూడా అంటే మీ 10th భావాధిపతి 10th భావాధిపతి అంటే కుజుడు. ప్రొఫెషనల్గా కూడా కుజుడు 12వ భావంలో ఉన్నాడు. అంటే ఏంటి, మీరు చేసిన ఉద్యోగము 12వ భావంలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. మీరు ఉద్యోగంలో ఇబ్బంది పడతారు, అంటే సాఫ్ట్వేర్, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, వీటిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ 12వ భావంలో చంద్రుడితో కలిసిన కుజుడు ఖచ్చితంగా ఫారెన్. ఎందుకంటే మీకు మీ రాశికి ఉండే కుజుడు అత్యంత రాజయోగకారకుడు. 12వ భావంలో ఉన్నాడు, మిథున రాశిలో ఉన్నాడు, ఫారెన్ వెళ్తారు. ఇప్పుడు ఇద్దరు ఖర్చులు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, ఖర్చులు అధికంగా ఉంటాయి. 9, 10 తారీఖులు చాలా ఖర్చులు ఉంటాయి. ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు అంటారు, దైవ దర్శనాలు, గురువుగారులు కలవడం, ఇవన్నీ మీకు ఖచ్చితంగా చాలా బాగున్నాయి. సింహరాశి వారికి ద్వితీయ భావంలో శుక్రుడు ఏమాత్రం మంచివాడు కాదు.
10th హౌస్ లార్డ్ కదండి, 3వ ఇంటి వాడు పాడైపోకూడదు అలాగా. శుక్రుడు అంటే మీరు ఉద్యోగంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సింహరాశి వాళ్ళు. ఉద్యోగం కాదు, ఆరోగ్య విషయంలో కూడా అంతే. పైగా ఉద్యోగం పోతూ ఉంటుంది. పైగా 10th హౌస్ లార్డ్ నీచిలో ఉండి శనిజ చూడబడుతున్న మాటల చాలా కటకట్లాడిపోతూ ఉంటాం ఉద్యోగం కోసం. అలాగా నేను భయపడతాడు కదండి, పరిస్థితులు చెప్తున్నా అనమాట. ధనం విషయంలో కూడా అంతే, కుటుంబ పరంగా అంతే, మీకు బంధువుల పరంగా అంతే, డబ్బుల విషయంలో కూడా కొద్దిగా మీకు ఏం సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకని సెకండ్ హౌస్ భావం కూడా చెప్తున్నాం కాబట్టి. ఇంకొకళ్ళు ఇస్తారు, కుజుడు ఇస్తాడు. అలాగే 4th భావం కంఫర్టబుల్గా ఉండదండి. ఎక్కడికి వెళ్ళినా మీకు రాత్రిక మర్యాదలు ఉంటాయి, మీ తల్లిగారు బాగుంటారు. అలాగే చదువు విషయంలో ఆటంకాలు ఉండవు, భూములు కొనుగోలు చేస్తారు, గృహాలు కానీ లేకపోతే ఇళ్ళు కానీ కొనుక్కుంటారు. రైతులకు బాగుంటుంది, మ్యూజిక్ రంగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు. అలాగే సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో శని ప్రాబ్లం. సరే, సప్తమాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోయాడు, 7వ స్థానంలో రాహు ఉన్నాడు. అంటే భార్యాభర్తల విషయంలో దాంపత్య జీవితం కానీ అండర్స్టాండింగ్ కానీ లోపాలు చాలా ఉంటాయి. విడిపోవడం కానీ, దూరంగా ఉండిపోవడం కానీ, లేకపోతే ఏదో చిన్న చిన్న బాధలు ఏర్పడడం కానీ, ఒకరి విషయంలో ఒకరు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇవన్నీ మీకు ఉంటాయి. పైగా ఒక విధంగా పట్టాన్ని వివాహాలు కుదరడాలు కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. మీ భాగ్యస్థానం ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. భాగ్యాధిపతి, చతుర్థాధిపతి సూపర్గా ఉన్నాడు, అక్షత రాజాకారకుడు అనొక్కడు చాలు. లాభస్థానంలో ఉండి మీ భాగ్యాన్ని పెంచుతున్నాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగాల వ్యాపారస్తులు చాలా సక్సెస్ అవుతారు. విద్యారీత్యా విదేశాలు వెళ్తారు, ఉన్నత ప్రమాణాలతో సక్సెస్ సాధిస్తారు. డాక్టర్గా మీరు పట్టా పుచ్చుకుంటారు. కానీ ప్రొఫెషనల్గా అంటే ఇందాక చెప్పేశాను మీకు, ఉద్యోగపరంగా చాలా బాధలు ఎదుర్కొంటున్నారు. 10th హౌస్ శని చూడడము, 10th హౌస్ వాడు నీచిలో ఉండము, 10th హౌస్ వాడు శుక్రుడికి శని దృష్టి ఉండడం. సరే, ఇలా చెప్పాలి. దానివల్ల రీజన్ ఏంటి చెప్తూ ఫలితం ఏంటి? ఉద్యోగంలో కానీ కర్మస్థానం అంటే మంచి మంచి పనులు చేయలేకపోవడం కానీ, ప్రతిదీ కూడా ఎదురవడం అంటే మనకి పరిస్థితులు అంత బాగుండకపోవడం జరుగుతుంటాయి. ఏదేమైనా లాభస్థానంలో మీకు బ్యూటిఫుల్గా గురుచంద్రుడు ఉన్నారు, లాభాలు అధికంగా గడిస్తారు. పైగా రవి బుధ గురుచంద్రుడు కూడా 12వ భావం ఉండడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, విదేశ పర్యటనలో సన్మానాలు మీకు జరిగి తీరుతాయి. కన్యారాశి వారికి మీ రాశిలోనే అత్యంత బ్రహ్మాండమైన వాడు శుక్రుడు, 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ మీ రాశిలోనే ఉండి నీచ స్థితిలో ఉండి శనిచే చూడబడుతున్నాడు కాబట్టి మీకు అదృష్టం కానీ ధనప్రాప్తి కానీ విదేశ పర్యటన కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటారు. శుక్రుడు నీచలో ఉండకూడదు కదా, నీచ స్థితిలో ఉన్నాడంటేనే ప్రాబ్లం. కన్యారాశిలో ఉన్నాడు కదండి, శనిచే చూడబడుతున్నాడు కాబట్టి ఏ విశేషాలు ఏమీ లేవు, డల్గా ఉంటారు ఇప్పుడు కూడా. అలాగే మీ సోదరమణులు బాగుండము, షార్ట్ జర్నీస్ చేయడము, లేదా ఉన్నతమైన విద్య బాగా రావడము, విద్యలో అధికంగా సక్సెస్ అవ్వడము, మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో ఆర్ కాలేజెస్లో సీట్ రావడము, అలాగే భూములు, వాహనాలు, గుహాలు, కార్లు ఇవన్నీ కొనుక్కోవడము, అవన్నీ జరుగుతాయి. అవన్నీ మామూలే. పైగా మ్యూజిక్ రంగంలో బాగా రాణించడం, పైగా మీ రైతులు ఉన్నారు సార్, రైతులకు సక్సెస్ఫుల్గా ఉండడము, మీ పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎంతో బాగున్నాయి. గురుదృష్టి కూడా బ్రహ్మాండంగా ఉంది. అంటే సంతానం వలన మీరు సక్సెస్ అవుతారు. మీ కన్యారాశి వాళ్ళ జాతక ప్రభావం వల్ల సంతానానికి, మగపిల్లలకి చాలా బాగుంటుంది, మీ అబ్బాయిలకి చాలా బాగుంటుంది. వాళ్ళు డెవలప్ అయిపోతుంటారు. వాళ్ళ వల్ల మీకు ధనప్రాప్తి కూడా కలుగుతుందనడంలో ఆశ్చర్య విషయం ఏం లేదు. కన్యారాశి వాళ్ళకి 6వ భావంలో రాహు బలంగా ఉన్నాడు. అంటే భూములు, వాహనాలు, కార్యసిద్ధి ఇవన్నీ ఆయన ఇస్తాడు. ధనప్రాప్తి, విదేశ పర్యటన, స్టాంపింగ్, విదేశాలకు వెళ్ళడానికి వీసా. రాహువే కాబట్టి ఎవరిస్తారని చెప్పండి. పైగా ఆయన వాయుతత్వ రాశిలో సూపర్గా ఉన్నాడు, ఫ్లైట్ కూడా ఎక్కించి తీరుతాడు, మేనమామలు బాగుంటారు, రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. కానీ శనీశ్వరుడు సరే ఆయన 6వ భావాధిపతి 7వ భావంలో ఉండడము, శని ఒక్కరి గదిలో ఉండడం వలన భార్యాభర్తల విషయంలో దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, అండర్స్టాండింగ్స్ లోపాలు వస్తుంటాయి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు దూరంగా ఉంటారు. కొన్ని రోజుల పాటు కన్యారాశి వాళ్ళకి భార్యాభర్తలు కొంతకాలం దూరంగా ఉండి తీరుతారు. కానీ గురుదృష్టి కూడా ఉండడం వలన కొద్ది కాలం పాటు వాళ్ళు దూరంగా ఉంటారు తప్ప ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే డిసెంబర్ వరకు శని ఒక్కరిగతిలో ఉంటాడు కాబట్టి భార్యాభర్త విషయంలో కానీ ఆ విషయంలో కానీ లేకపోతేనేమో వ్యాపార విషయంలో కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. జాగ్రత్తగా ఉండండి.
అంతేకాకుండా 9th హౌస్ లార్డ్ శని చూస్తాడు. అంటే మీ ఫాదర్ రాశిని, అంటే మీ ఫాదర్ని అంటే ఫాదర్ రాశి అనమాట, అది నా భాగ్యం. ప్లస్ ఇంకోటి ఏంటంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వకపోవడము, విదేశాలకి హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళలేకపోవడము, శని వల్ల జరుగుతుంటుంది. అంటే తీర్థయాత్రలు చేయలేకపోవడము, చేసినా ఏదో ప్రాబ్లమ్స్ ఉండడం జరుగుతుంది. కానీ అదృష్టం ఏంటంటే 10th భావంలో కుజుడు, అంటే మీకు మంచివాడు కాకపోయినా దిగ్బలుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు 10th భావంలో. అంటే ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడు 10th భావంలో ఉండి అంటే విద్య రీత్యా కాదు కానీ మీకు వ్యాపారం రీత్యా అయితే ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్తారు. చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు 10th భావం 9th అండ్ 10th భావ డేట్స్లో కుజుడితో కలిసిన చంద్రుడు 10th భావంలో ఉండడం వలన గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగాలు వస్తాయి, మీకు రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. బ్యూటిఫుల్. 11వ భావంలో రవి బుధ ఇప్పుడు శుక్రులు ఉన్నారు వాళ్ళు. మీకు 11వ భావం అంటేనే ఇంకా మీరు చేస్తున్న వ్యాపారాలు అధికమైన లాభాలు వస్తాయి. సినిమా రంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ, లేకపోతే ఏమో వేదశాస్త్ర పండితులుగా కానీ బాగా డెవలప్ అవ్వడము, ఈ వ్యాపారాలు అత్యధికమైన లాభాలు ఎన్ని రావడానికి అవకాశం ఉంది. కేతు ప్రభావం వలన వారిని యోగం తప్పదు. తులారాశి వారికి చాలా బాగుందండి. ముఖ్యంగా ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వలన ద్వితీయ భావాధిపతి 12 భావనలు ఉన్నాడు. ఎప్పుడైనా సరే 2వ ఇంటి వాడు 12 భావనలు ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. కానీ అక్కడ శుక్రుడితో రీతిలోకి వెళ్ళిపోయాడు, శని చేత చూడబడుతున్నాడు. అంటే ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు తక్కువ, వెళ్ళినా కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ. ధనప్రాప్తి, ధనం విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. శుక్రుడు అంత మంచివాడు కాదు కదా, సెకండ్ హౌస్ లార్డ్ అయ్యాడు కదా, పైగా మీకు అష్టమాధిపతి కూడా అయ్యాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఆగస్ట్ నెలలో మీకు అష్టమ స్థానానికి శని చూడడము, అష్టమాధిపతి నీచ స్థితిలో ఉండడం చాలా తప్పు. తులారాశి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయి. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. అంటే వాకింగ్ చేస్తూ, యోగాసనాలు వేస్తూ అలా చేస్తే చాలా మంచిది. డాక్టర్ సలహాలు తీసుకోవాలి. అంతేకాకుండా 4వ భావం చూసారనుకోండి, ఎప్పుడు హాయిగా లగ్జరియస్గా కంఫర్టబుల్గా సుఖం ఎక్కువ కష్టం తక్కువ అన్నట్టుగా బాగా ఉంటారు. విద్యలో రాణిస్తారు. ముఖ్యంగా అంటే మ్యూజిక్ అంటారు సరే, మ్యూజిషియన్స్ అంటే వాడికి చాలా బాగుంటుంది. రైతులు కూడా బాగుంటుంది. మీ చిల్డ్రన్ విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. పంచమల రావు కొద్దిగా ఇబ్బంది పెడతాడు. 6వ భావంలో శని కూడా చూడండి వక్రగతిలోకి వెళ్ళిపోయాడు. అంటే మీకు ఏమవుతాడు, ఆయన 4వ భావాధిపతి కూడా అయ్యాడు, ఆయన 5th హౌస్ ఆడయ్యాడు. అంటే అక్కడ ఏమవుతుందంటే శని వక్రగతిలో ఉన్నాడంటే చెడు ఫలితాలు మీకు ఎక్కువ ఉంటాయి. 6వ భావంలో ఉన్నారు కాబట్టి శత్రువు వల్ల భయము, రోగాల వల్ల భయము, రుణ సౌకర్యాలు లేకపోవడము, ఇవన్నీ మీకు ఉంటాయి. కానీ శని ఏం చేస్తాడంటే కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలకు ప్రోత్సాహం ఇవ్వడము, సేవకా జనాన్ని ఇవ్వడం, ఆయన మామూలుగా ప్రమాణం చేస్తూ ఉంటాడు ఆయన. పర్ఫెక్ట్. మీ రాశి వాడికి 7వ భాగ్యంలో ఉన్నాడు. అంటే మీ భార్య గారు కానీ, భర్త గారు కానీ విదేశాలు వెళ్ళడానికి రెడీగా ఉండాలి. పై కుజుడు భాగ్యంలో ఉండి, మిథున రాశిలో ఉండి, చంద్రుడితో కలిసి ఉన్నాడు, 10th హౌస్ లార్డ్తో కలిసి ఉన్నాడు. అంటే వ్యాపారాల రీత్యా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనుకోవచ్చు. వ్యాపారాల రీత్యా మీరు చేస్తున్న ఉద్యోగాల రీత్యా ఈసారి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖాయమే. ఈసారి అంటే ఇంతకుముందు మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా ఈసారి మాత్రం వెళ్తారు. కానీ మీ రాశి వాళ్ళకి 10th భావంలో చాలా బాగుందండి. అంటే ఏంటి, రవి బుధులు గురుచంద్రుడు ఉన్నారు. చంద్రుడు ఏమో మీకు ఆల్మోస్ట్ 11, 12 తారీఖులో ఉంటాడు. దశమంలో మీకు చాలా వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. మీరు ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి తప్ప భాగ్యస్థానము, రాజ్యస్థానం మిండుగా దండిగా బ్రహ్మాండంగా ఉన్నాయి. రవి బుధులు దశమంలో అంటే గవర్నమెంట్ జాబ్లో మీరు ఉంటారండి. గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి బాగా ప్రమోషన్స్ రావడము, తర్వాత సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అనుకూలమైన పరిస్థితులు ఎదురవ్వడము, ఫైనాన్స్ రంగం, ఆడిటర్స్ గాను చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. 11వ భావంలో కేతు కూడా లాభాలు వచ్చేది చేస్తూ ఉంటాడు. అక్కయ్య గారికి బాగుంటుంది. కానీ 12వ భావంలో శుక్రుడు తప్పు, శని దృష్టి ఉంది. అంటే మీ దృష్టి వక్ర మార్గాల్లో వెళ్ళిపోవడము, చెడు దృష్టి, చెడు మార్గాలు, చెడు స్నేహితులు, చెడ్డ అలవాట్లు. నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది కాదు, ఇవి కొంతమందికి ఉండడానికి అవకాశం ఉంది అని చెప్తున్నా. మరి ఎలాగా పట్టించి తప్పించుకోవడం అంటే అమ్మవారికి పూజ చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల, అంటే విష్ణువు అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వల్ల చాలా మంది కంట్రోల్ అయిపోతుంది. వృశ్చిక రాశి వారికి పరిపూర్ణమైన గురుదృష్టి ఉందండి. చక్కగా హ్యాపీగా ఉంటారు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేనే లేదు వృశ్చిక రాశి వారికి. అంటే అంతే సలహాలు బాగా ఇస్తుంటారు. మీ సీక్రెసీ ఎవరికి బయటికి చెప్పరు, ఆనందంగా ఉంటారు, హెల్ప్ఫుల్గా, అన్ని పరిస్థితులు హెల్ప్ఫుల్ మీకు అనుకూలిస్తూనే ఉంటాయి. ఫైనాన్షియల్గా కూడా ఎటువంటి దోషాలు ఉండవు. ఒకళ్ళ దగ్గర చేజాపే పరిస్థితులు రానే రాదు. కొద్దిగా ఆలస్యం అవుతుంది డబ్బులు రావడం.
కుటుంబంలో ఇబ్బంది కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది, అది తప్పదు. మీ తోబుట్టు వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంటారు, సంపదలు పెరుగుతాయి, తీర్థయాత్ర కూడా చేస్తారు. ఫారిన్ యోగం, రాహు వలన ఫారిన్ యోగం ఉంటుంది, ఆభరణ ప్రాప్తి. అంతేకాకుండా చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. తల్లి గారికి కూడా కొద్దిగా బాగుండదు. సంతానం వలన టెన్షన్స్ పడుతుంటారు, ఆడ సంతానం వలన మీకు టెన్షన్స్ పడుతుంటారు. మీకంటే 4th house లార్డ్ పంచమంలోకి వెళ్ళిపోయాడు అంటే కంఫర్టబుల్నెస్ తక్కువ, కష్టపడడం ఎక్కువ, మీకు తొక్కబడడం తక్కువ. ఎందుకంటే 4th house లార్డ్ వక్రగతి ఉన్నాడంటే చదువు విషయంలో కూడా ఇబ్బంది పడతారు. మీ సప్తమ స్థానాధిపతి చూడండి, నీచ స్థితిలో ఎలా ఉన్నాడు, వక్రగతి కాదు నీచలో ఉన్నాడు. అంటే సప్తమాధిపతి అంటే భార్య గారు కానీ భర్త గారు కానీ శుక్రుడు నీచ స్థితిలో ఉండడం వలన, శని కూడా దృష్టి ఉండడం వలన భార్య భర్త విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. భర్త అయితే భార్య అయితే భర్తకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెడు ప్రవర్తన జరగడానికి అవకాశాలు ఉన్నాయి, చెడు ఆలోచనలు ఉండడానికి అవకాశం, చెడ్డ స్నేహితులు ఉంటారు కొంతకాలం, ఒక నెలల పాటు. నెల కూడా ఉండదులేండి, శుక్రుడు మారిపోతే చాలు. అంతేకాకుండా మీ రాశి వారికి అష్టమ స్థానంలో కుజి చంద్రుడు ఉన్నారు. అంటే 9th house లాడు 10th house లాడు. అంటే అష్టమ స్థానంలో అంటే 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు, తప్పేం లేదుగా. ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. కుజుడు అష్టమంలో ఉన్న మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి, ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి, చంద్రుడితో కలిసి 9, 10 తారీఖులో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు, విద్య రీచే వెళ్తారు, వ్యాపారాలు రీచే వెళ్తారు. ముఖ్యంగా మీరు సాఫ్ట్వేర్ అంటే రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సరే, వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. భాగ్యస్థానం ఎంత బాగుందండి, రవి బుధ గురు చంద్రులు. అంటే వేదశాస్త్ర విద్య బాగా రావడము, ఆడిటర్స్గా బాగా ఉండడము. ఈ రాశి అనేది రవి బుధుల రాశి డాక్టర్స్ రాశి కాబట్టి డాక్టర్స్ వృత్తిలో బాగా ఉండడము, గణితంలో బాగా అంటే మ్యాథమెటిషియన్గా బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. భాగ్యం అమాంతంగా డెవలప్ అవుతుందండి మీకు. ఎక్కడక్కడ మీరు డల్ అవ్వరు. లక్ష్మీ స్థానం పర్ఫెక్ట్. కేతు కూడా బాగున్నాడు కాబట్టి 10th house లాడిలో బాగున్నాడు కాబట్టి, 10th house లాడ్ 9th బాగున్నాడు కాబట్టి మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా మంచి కాలం. కాకపోతే శుక్రుడు ప్రభావం చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొద్దిగా శుక్రుడు ప్రభావం అంటే మీకు మంచివాడు కాదు, అయినా శుక్రుడు వలన దోషం ఉంటుంది కాబట్టి అమ్మవారి పూజలు చేసుకుంటే శుభఫలితాలు ఉంటాయి. ధనురాశి వారికి చక్కగా కుజుర్దృష్టి ఉండడం వలన చక్కటి ఆలోచనలు, చక్కటి ప్రవర్తన, ఆలోచన ధోరణి, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనే తపన, అనేక మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడము, హార్స్ రైడింగ్స్ విద్యలో బాగా రాణించడము జరుగుతుంది. ఫైనాన్షియల్గా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థికంగా అంటాం అనుకోండి, వారికి ఎప్పుడు లోటు ఉండదు. ముఖ్యంగా పాటలు పాడుతుంటారు సరే, గాయకులు, వాళ్ళకి బాగుంటుంది. ఎక్కడ బాగుంది, చాలా బాగుంది. అంతేకాకుండా మీటింగ్స్లో పాల్గొంటూ ఉంటారు, తరచూ షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారు. తర్వాత మీ తోబుట్టు వాళ్ళని చెల్లెళ్ళని కలవడము, కార్యసిద్ధి కలగడము, భూ సంపద కలగడము, తీర్థయాత్ర చేయడము చాలా బాగుంటుంది మీకు. ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు ఉండయి మీరు. మీ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఫారిన్ వెళ్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారే, ఈసారి అవకాశం వస్తుంది మీకు. ఎంత భావాన్ని కూడా కుజుడు చూస్తున్నాడుగా. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు విదేశాలు వెళ్తారు. రీజన్ కూడా నేను చెప్తాను. సరే, ముఖ్యంగా శని వలన ఫారిన్ వెళ్తారు. ఎందుకంటే 2nd house లాడు ఫారిన్ 4వ భావం ఉన్నాడు కాబట్టి ఫారిన్లో సెటిల్ అవ్వడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము వెళ్తారు. కానీ తల్లి గారికి బాగుండదు. 2nd house లాడు వక్రగతిలో ఉన్నాడు. 3వ ఇంటి వాళ్ళు కూడా అంతే. సోదరి వాళ్ళకి బాగుండకపోవడం, ఈ తల్లి గారికి బాగుండకపోవడం, విద్యలో ఆటంకాలు ఎదురవడము, ఇవన్నీ బాగా ఉన్నాయండి మీకు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైతులు కూడా సక్సెస్ అవ్వరు, డబ్బులు ఉండవు, తక్కువగా ఉంటాయి. సంతానం విషయం మాత్రం బ్రహ్మాండం, పర్ఫెక్ట్, బాగానే ఉంది. సప్తమ స్థానంలో కుజ చంద్రులు తప్పు అంటాం కదా, నిజంగా తప్పే కదా. అష్టమాధిపతి సప్తమంలో ఉండి కుజుడు కూడా 12వ వాడు కుజుడు కూడా సప్తమంలో అంటే మాటల. కానీ ఇక్కడ పాయింట్ పెట్టాడు భగవంతుడు. ఏంటి అంటే కుజచంద్రుడు కలయిక మంచిదే. అష్టమ స్థానం అంటే 8వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉంటే జనరల్గా భార్యాభర్తలు కొంత దూరం విడిగా ఉంటారు అంటాం, దూరంగా ఉంటారు. దీనికి కారణం ఏంటి? ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం. 12వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉండడం ఫారిన్. కుజుడు మిథున రాశిలో ఉండడం వలన ఫారిన్. కుజుడు ఆర్ద్ర నక్షత్రం అంటే మరింత స్ట్రాంగ్, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా అష్టమ స్థానంలో 3 గ్రహాలు రవి బుధ గురు చంద్రులు వలన సడన్ గెయిన్స్, కోర్టు వ్యవహారంలో గెలవడము, పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులు రావడము, మీకు చాలా సేవకాజనం ఉండడము, డాక్టర్స్ వృత్తి రీత్యా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడము, తీర్థయాత్రలు చేయడము, అన్నీ బాగున్నాయి. 10th హౌస్లో శుక్రుడు ఉండి నీచలో ఉండి శని దృష్టి ఉంది కాబట్టి చేస్తున్న ఉద్యోగాల్లో భద్రత తక్కువ, చాలా తక్కువగా ఉంటుందండి.
గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులైనా సరే, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైనా సరే, నేను ఏ ఒక్కరిని ఉదయం చెప్పట్లేదండి. ఎందుకంటే 10th భావంలో శుక్రుడు తప్పు, శని దృష్టి ఉంది, నీచలో ఉన్నాడు. మీకు మంచి మంచి యోగకారకుడు కదా, అందుకనే మీకు కొద్దిగా యోగకారకుడు కదా, సారీ, మీ కుతుడు శుక్రుడు పాపి అంటే 10th భావంలో ఉన్నాడు కాబట్టి మీకు ప్రాబ్లం వస్తుంది. కానీ కుజుడు కూడా చూస్తాడు కాబట్టి వృత్తిపరంగా ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయని చెప్పచ్చు. మకర రాశి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి గురుదృష్టి ఉంది. వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, కష్టాలు వచ్చినా దాన్ని ఎదుర్కొంటారు. శుభ ఫలితాలే వస్తాయి. ఎప్పుడు ఆనందంగా, తృప్తిగా, హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే. గురుడు చూస్తున్నంతసేపు విద్యలో ఆటంకాలు రావు, ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. రాహువు ద్వితీయ భావంలో ఉండడం వలన కొద్దిగా మీకు ఫైనాన్షియల్గా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, కుటుంబంలో బాధ్యతలు ఎక్కువ అవడమే మీకు ఉంటాయి. కానీ రాశాధిపతి 3వ భావంలో స్ట్రాంగ్గా ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు, మీకు శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే మీ చెల్లెళ్ళు ఉంటారు కదా, సిస్టర్స్, వాళ్ళకి మంచి చేయడము, ప్రయాణాలు చేయడము, వాహనాలు మీకు కొనుక్కునేట్టు చేయడము, శనీశ్వరుడు ఖచ్చితంగా బాగుంటుంది. పట్టుదల పెరగడము, ధైర్యం ఇవ్వడము, ఎక్కువగా ప్రయాణాలు చేయడం, షార్ట్ జర్నీ అంటే ఎక్కువ దగ్గర ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. అలాగే మీరు అంటే మీ రాశి వారికి అంటే మకర రాశి వారికి 4th భావాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి చదువు రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు జరుగుతాయి. అద్భుతం. అంతేకాకుండా మీకు 6వ భావంలోనే కుజచంద్రుడు ఉన్నారు. కుజచంద్రుల వల్ల ఏంటంటే 9th and 10th చంద్రుడు అంటాడు. కుజుడు వలన 6వ భావన ఉండడం వల్ల శత్రువుల వలన భయం ఉండదు, రోగ రుణ బాధలు తక్కువగా ఉంటాయి. సేవకా జనం అంటారు. కుజుడు 6వ భావన ఉండడం వలన స్టాంపింగ్ అయిపోయి వీసా వచ్చి విదేశ పర్యటన వచ్చి తీరుతుంది. ఎప్పుడైనా సరే మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో బుధుడు ఉన్నారంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ ఇచ్చి తీరుతారు. అంటే మన జాతకంలో ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. మన జాతకంలో రిఫ్లెక్షన్ వేరేగా ఉంటుంది. 7వ స్థానంలో రవి, బుధ, గురు, చంద్రుడు ఉన్నారు. అంటే 11, 12, 11th and 12th చంద్రుడు కూడా ఉంటాడు. అంటే వివాహ శుభకార్యాలు జరుగుతాయి, వివాహాల రీత్యా విదేశీ పర్యటన ఉంటుంది, డాక్టర్ సంబంధించిన వ్యాపారాలు బాగా ఉంటాయి, అంటే క్లినిక్స్ బాగా సక్సెస్ అవుతాయని అర్థం. రవి బుధుల వలన ఫైనాన్స్ రంగంలో విద్య బాగా వస్తుంది, ఆడిటర్స్గా బాగా సక్సెస్ అవుతారు. అలాగే మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము, అనురాగ ఆప్యాయతలు పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి. కానీ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పైగా అష్టమాధిపతి రవి 7వ కూడా ఉన్నాడు. అంటే 7వ స్థానం రవి ఉన్నాడంటే ఇంటికి దూరంగా ఉంటారు, అంటే ఫారిన్లో ఉంటారు. మీరు ఇలా చూసుకున్న ఫారిన్ యోగం తప్పట్ల మకర రాశి వాళ్ళకి కూడా. పైగా భాగ్యస్థానం చూసామంటే భాగ్యాధిపతి 7వ బ్రహ్మాండంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమైందంటే మీ రాశి వారికి మంచి యోగకారకుడు అంటే శుక్రుడు మంచివాడుగా, యోగకారకుడు శుక్రుడు కూడా ఆయన 10th house లాడు కూడా అయ్యాడు. అవునా? ఆయన నీచ స్థితిలోకి వెళ్ళిపోయాడు. శుక్రుడు శనిచే చూడబడుతున్నాడు. చెప్పండి మీకు, అవునా కాదా? ఏంటి చూడడం వల్ల మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో భద్రత తక్కువ అండి. ప్రమోషన్స్ రాక స్టాగ్నేట్ అయిపోవడము, పైగా పై అధికారులకి సక్సెస్ఫుల్గా మీరు కనిపించకపోవడము, రాజకీయ రంగంలో కూడా పదవులు రాకుండా స్టాగ్నేట్ అయిపోవడము, రాజకీయ రంగంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, ఇవన్నీ జరుగుతాయి. 10th house కదండి, 10th houseలో 9th భావంలో ఉన్నాడు. నాన్నగారికి కూడా ఇబ్బందికరంగా ఉంటూనే ఉంటుంది. అందుకనే మీరు ఉద్యోగంలో బాగా రాణించాలంటే, అంటే సాఫ్ట్వేర్ రంగం కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు బాగా రాణించాలంటే అమ్మవారిని పూజించాలి, వేడుకొండలో మన వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. కానీ మీకు మీ లాభస్థానం మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి, డబ్బులు మాత్రం బాగా వస్తాయి. కాబట్టి మీరు మకర రాశి వారికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ప్రొఫెషనల్గా ఇబ్బంది పడతారు కాబట్టి అమ్మవారిని పూజించండి. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చెప్పదగ్గ అంశం ఏంటంటే బాగుంటుందండి. మీరు కూడా రెడీగా ఉండాలి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. కుంభరాశి వారికి తప్పించుకుందాం అన్నా కూడా తప్పించుకోలేరు. రీజన్ చెప్పండి అంటారు. మరి నాకు రీజన్ చెప్పరా అంటారు. రీజన్ ఎందుకు మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారని చెప్పి నోటి మాట చెప్పేస్తారు, నమ్మరుగా. రీజన్ ఏంటంటే 12th house లార్డ్ 2వ భావంలో వక్రగతిలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు. అంటే ఏంటి, తప్పించుకోలేరు. ఇంకా మీరు వెళ్ళి తీరుతారు. కానీ కుటుంబంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి. మీకు ఏలినాటి శని ప్రభావం ఉంది కదా, కుటుంబంలో ప్రాబ్లమ్స్ రావడము, మీ మాట పరుషంగా ఉండి వాళ్ళు అంటే మీ కుటుంబంలో అంటే మీ భార్యాభర్తలు కానీ, మీ తోబుట్టువులు కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, బంధువులు కానీ కొద్దిగా మీ మాట వలన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కొద్దిగా మాట జాగ్రత్తగా ఉంచుకోండి. మదర్ గారు, మీ తల్లిగారి పరిస్థితి కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఆగస్టు నెలలో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆగస్టు నెలలో శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు.
శుక్రుడికి శని దృష్టి ఉంది. అంటే ఏంటి, 4th హౌస్ లార్డ్ 9th హౌస్ లార్డ్ అయ్యాడు శుక్రుడు. కాబట్టి ఖచ్చితంగా మదర్ గారికి ప్రాబ్లమే. మదర్ తల్లి గారు అంటాం కదా, 4th భావం. చదువుకు కూడా ప్రాబ్లం వస్తుంది. చదువుకుందామన్నా కూడా చదవలేరు. ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. పోనీ వాహనాలు కొనుక్కుందామా, బుక్స్ కొనుక్కుందామా, లేకపోతే మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుందామా అన్నా కూడా మీకు ఒక విధంగా మనసు రాదు. రైతులకు పాపం వాళ్ళకు కూడా వర్షాలు పడక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. నిజంగా పాపం వాళ్ళకి కష్టకాలమని చెప్తాం. కానీ పంచమ స్థానంలో కుజుడు చంద్రుడు నడుతారా, అది గ్రేట్. పంచమ స్థానం అంటే పిల్లలు, మీ పిల్లలు సంతానం పర్ఫెక్ట్గా ఉంటారు. కుజచంద్రుడు కాంబినేషన్ 9th and 10th భావం అనే చంద్రుడు ఉంటాడు. పంచమ స్థానంలో ఎలా ఉన్నారంటే పంచమాధిపతి కూడా బాగున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, పంచమ స్థానంలో మిథున రాశిలో కుజుడు ఉన్నాడంటేనే ఫారిన్. ఇది ఒక రెండో రీజన్. ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు. విద్య రీత్యా, మీ పిల్లలను చూడడం రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. పంచమ స్థానం కదా, మీ పిల్లలను చూడడం కోసమైనా వెళ్తారు. మీరు అక్కడికి వెళ్తారు, మీ అబ్బాయిలనే చెప్పచ్చు, కుజుడు కాబట్టి. అలాగే ఈ స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. మీ ఆకర్షణ శక్తి ఎక్కువ, బంధుప్రీతి ఎక్కువ. తర్వాత కుజుడు ప్రభావం కూడా, కుజు ప్రభావం వలన కూడా రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. ఏదైనా 6వ భావంలో రవి బుధ గురులు ఉన్నారు. రవి బుధులు 6వ భావంలో ఉన్నారంటే శత్రువుల ద్వారా ధన సంపాదన ఉంటుందండో. శత్రువులు మిత్రులు అవుతారు. రుణ బాధలు ఉండవు, రోగ బాధలు ఉండవు. మీ కోర్టు సంబంధించిన వాటిలో గెలుస్తారు. అలాగే ఎలక్షన్స్లో గెలుస్తారు. 6వ భావంలో పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది. 6వ భావపతి 6వ భావం ఉన్నాడంటే హర్షయోగాన్ని కూడా ఇస్తాడు చంద్రుడు మీకు. 10, 11, 12 తారీఖుల్లో చాలా బాగుందండి. సప్తమ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో శుక్రుడు మంచివాడు కాదు. మీ 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కదా, అష్టమ స్థానం ఉన్నాడు. చెడు అలవాట్లు, చెడు ప్రభావము, చెడు చూపులు, చెడు ప్రవర్తన, ఇవన్నీ మీకు వస్తున్నాయి. అంటే నేను మీకు అని చెప్పనండి, ఎవరికీ కాదు. ఆ రాశి వాళ్ళకి ఆ గ్రహాల ప్రభావం ఉంటుంది అని చెప్తున్నా. మరి వాటి నుంచి ఎలా బయటపడతాం? అమ్మవారిని పూజించడం, వెంకటేశ్వర స్వామి ఆరాధించడం, శివాభిషేకాలు చేసుకోవడము, శివుడికి మారేడుదాలతో పూజ చేయడం వలన ఆ భావం తగ్గుతుంది. చెడు ప్రవర్తన కలగడానికి అవకాశం ఎక్కువ. జాగ్రత్త కుంభరాశి వారికి. పైగా నాన్నగారికి కూడా బాగుండదు. విదేశాలు వెళ్దామంటే స్టాంపింగ్ అవ్వదు, ఎందుకంటే 9th భావం వీక్ అయిపోయాడు కాబట్టి. కుజుడు తీసుకెళ్తాడు, డౌట్ లేదు. ప్రొఫెషనల్గా కుంభరాశి వారికి ప్రొఫెషనల్గా ఉద్యోగపరంగా సమృద్ధిగా ఉంటుంది. డబ్బులు బాగుంటాయి, ధనం పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. పైగా మీ ఉద్యోగ భద్రత పెరుగుతుంది. ఆ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా పర్ఫెక్టే. లాభస్థానం కూడా చాలా బాగుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కుంభరాశి వారు ఒక్క ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మీనరాశి వారికి కొద్ది జాగ్రత్తగా ఉండాలండి. ఇంత ముందులా ఏం కాదు. ఒక అంటే జూలై 27వ తారీఖు నుంచి వక్రగతికి వచ్చేసి శని, ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. డిసెంబర్ 1st వీక్ 10th ఉందండి, కరెక్ట్గా గుర్తులేదు. 1st వీక్ 2nd వీక్ లోపల వరకు ఉంటాడు, డిసెంబర్ వరకు. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 5 నెలలు. 6వ నెలలో 1 వీక్ ఉంటాడు. సో 5 నెలల పాటు ఏలినాటి శని ప్రభావం మేమే చూపిస్తాడు. ఎలా అంటే ట్రాన్స్ఫర్స్ అవ్వడం, మూమెంట్స్ ఉండడం, ఏ పని కూడా సక్సెస్ కాలేకపోవడము, దిగులుగా ఉండడము, మనస్పర్ధలు రావడము, ఆరోగ్యంలో లోపాలు ఉండడము, ఏదో విధంగా బద్ధకం పెరగడము, ఇవన్నీ శనీశ్వరుడు చేస్తూ ఉంటాడు. కష్టాలను ఒకటి తర్వాత ఒకటి తీసుకురావడానికి, మీ మీద చూపించడానికి అవకాశం ఉంది. అందుకని వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఆంజనేయ స్వామి వారి పూజలు చేసుకుంటే ఖచ్చితంగా మీరు బాగుంటారు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఫారిన్ ఉంటుంది. 2వ ఇంటి కుజుడు 4వ భావం ఉన్నాడంటే ఫారిన్. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ అంటే మిథున రాశిలో కుజుడు ఉన్నాడంటేనే ఫారిన్ కంట్రీస్. పైగా 3వ పాయింట్ అంటే కుజుడు ఆయన ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడంటే ఫారిన్. అంటే చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్తారు, భూములు, వాహనాలు కొనుక్కుంటారు. అలాగే తల్లి గారికి బాగుంటుంది, ఆభరణ ప్రాప్తి కలిగి తీరుతుందని చెప్పచ్చు. రవి బుధుడు పంచమంలో ఉన్నారు. బుధుడు కర్కాటక రాశిలో ఉంటే ఫారిన్ ఇస్తాడు. ఏంట్రా అందరికి ఫారిన్ చెప్తున్నావు అని అనొచ్చు మీరు నన్ను. నా సొంత కవిత్వము, మీ మీద ప్రేమ ఏం కాదండి. గ్రహాలు ఏ భావంలో ఉంటే అంటే ఏ రాశిలో ఉంటే ఏ భావాన్ని చూపిస్తున్నాయో అది నేను చెప్తున్నాను. నేను చదువుకుంది మీకు చెప్తున్నా, నాకు గుర్తుండే చెప్తున్నా, అది కరెక్టే. సరేనండి. రవి బుధుడు పంచమస్థానం ఉండడం వలన ఒక విధంగా మీకు చాలా యోగంగా ఉంటారు. పంచమస్థానంలో గురుడు బాగున్నాడు అంటే డాక్టర్ సంబంధించినటువంటి విద్య మీకు వస్తుంది.
మ్యాథమెటిషియన్గా ఉంటారు, వేదశాస్త్ర పండితులుగా మీరు ఉంటారు, అంటే ఆడిటర్స్ అంటాం కదా, సిఏ సిఎంఏ వాటిలో బాగుంటారు. మీ సంతానం మగపిల్లలు ఆడపిల్లలు కూడా కలుగుతారు. సంతానం దీర్ఘాయుష్మంతులై ఉంటారు. ఒక చోట చదివాను నేను, పంచమస్థానంలో గనక రవి బుధులు ఉంటే దీర్ఘాయుష్వంతులైనటువంటి పుత్ర జననం కలుగుతుంది అని శాస్త్రం చెప్తాను. ఇదని చాలా బాగుందండి. ఆరో భావంలో కూడా కేతువు ఎక్సలెంట్గా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మీ రాశికి సప్తమ స్థానంలో అంటే 8వ ఇంటి వాడు 7వ భావంలో నీచ స్థితిలో ఉన్నాడు. అంటే భార్యాభర్తల యొక్క అండర్స్టాండింగ్లో లోపాలు వస్తాయి. సప్తమ స్థానంలో శుక్రుడికి శని దృష్టి ఉందంటే మీకంటే మీద రాశి వాళ్ళకి, ఏ ఒక్కరికి చెప్పట్లేదు, వాళ్ళకి మంచి ఆలోచనలు రాకపోవడము, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, చెడు చూపులు, చెడు స్నేహితులు, ఇట్లా ఒకదాని ఒకటి మీకు ప్రభావం చూపిస్తుంది మీ మీద. పైగా మీరు సప్తమ స్థానం కదా, శని ఒక్కరిగతిలో శని దృష్టి ఉందంటే ఖచ్చితంగా మీరు డైవర్ట్ అయిపోతుంటారు. ఆకర్షణ శక్తి పెరిగిపోతుంది ఎదుటి వాళ్ళ మీద. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అమ్మవారి పూజలు చేసుకున్నా, శనీశ్వరుడు పూజలు చేసుకున్నా, లేకపోతే వెంకటేశ్వర ఆరాధన చేసుకున్నా పర్ఫెక్ట్గా నిలుస్తారు మీకు, డౌటే లేదు. కానీ మీకు భాగ్యస్థానము, రాజ్యస్థానము ఏమాత్రం ఇబ్బంది లేదండి. 9, 10, 11 స్థానాలు అంటే లక్ష్మి విష్ణు స్థానాలు, లాభస్థానాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్క ఆరోగ్యము, చెడు ప్రవర్తన మీరు పక్కా పెడితే ఉద్యోగరీత్యా బ్రహ్మాండం సక్సెస్ అవుతారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. లైక్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సివిల్ సర్వీసెస్ కూడా రాస్తూ ఉంటారు మీరు. అలాగే డాక్టర్స్కి చాలా బాగుంటుంది. అలాగే వ్యాపార రంగం, ఏ వ్యాపారం, సినిమా రంగ వ్యాపారాలు కానీ, లేకపోతే ఏదైనా మీ సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారం మర్చిపోతుంటాం మనం, వాళ్ళ వ్యాపారాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి మీకు. సో చాలా బాగుంది. ఒక్క ఏళ్ళు నడిచిన ప్రభావం మీ మీద ఉంది. సప్తమ స్థానం శుక్రుడు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా కంట్రోలబుల్గా మీరు ఉండాలి అంతే. నేను మీ డాక్టర్ బాడ్రే వరదనారాయణరావు. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మనం ఈ 9వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, 15వ తారీఖు వరకు కూడా వారం రోజుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అసలు యాక్చువల్గా మీ జాతకాలు మనకు ఆధారపడి ఉంటుంది కదండి. మనం బాగా డెవలప్ అవ్వాలన్నా, మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్నా, చక్కటి భార్యాభర్తలు పెళ్లి సంబంధాలు కుదరాలన్నా, మంచి సంతానం కలగాలన్నా, మంచి ఉద్యోగం రావాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా అన్నీ మన చేతిలో ఉండవు కదా, జాతకాల్లోనే ఉంటాయి. ఇది ఖచ్చితం. ఎందరూ క్రిటిసైజ్ చేసినా జాతకాలు నమ్మద్దు, నేను ఎవరిని అనట్లేదండి. బట్ జాతకాలు నమ్మద్దు, జాతకాల మీద ప్రభావం ఉండదు అనేది అపోహ మాత్రమే. రాసులు అంటే రాసుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చిన ఫలితాలు పర్ఫెక్ట్గా కరెక్ట్ అవుతాయి. చక్కగా స్టడీ చేసి చెప్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకోండి. మీ రాసులు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, అంటే మీరే కాదు, మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఎవరిదైనా మీ సంతానం కానీ మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు టైమ్ ఆఫ్ బర్త్ 3 ఉండాలి. అలాగే మ్యాచ్ మేకింగ్ అంటే వధువు వరలేక జాతకాల పరిచయాలన అది కూడా చేస్తానండి నేను. అద్భుతంగా మీరు చూపించుకోవచ్చు. అందులో కూడా నేను కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడినే. 1990 నుంచి ఈ జాతకంలో ఉన్నాను. అది పక్కా పెడదాం అనుకోండి. ప్రొఫెషనల్ కాస్ట్ అకౌంటెంట్, అది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ విధంగా మనం జాతకాలు చూసుకోవచ్చు. అలాగే వాస్తులో కూడా మీకు ఏమైనా సలహాలు కానీ, లేకపోతే ఏదైనా బ్లూ ప్రింట్స్ ఎలా ఉంది అని చూపించుకోవడం అన్నా, నాకు ఫోన్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. డైరెక్ట్గా కాకుండా ఫోన్లో కాంటాక్ట్ అయితే నేను తప్పకుండా మీకు సలహాలు ఇస్తాను. మీ పేరు ప్రకారము మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే కలిసి వస్తుంది అది కూడా చెప్పచ్చు. చాలామంది అపోహ ఏంటంటే నక్షత్రాల ప్రకారము అంటే ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం ప్రకారము ఫేసింగ్ ఉంటుంది. కొంతమంది నాకు అమెరికా నుంచి ఫోన్ చేసి అడిగారు. అది తప్పు. అది మీరు డైవర్ట్ అయిపోతున్నారు. అంటే ఎవరో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మీకు చెప్పారో, అంటే మీరు అర్థం చేసుకోవడం తప్పో తెలియదు. అంటే మీరంటే జనరల్గా తెలియని వాళ్ళు నేమ్ ప్రకారం, పేరు ప్రకారమే మనం చూస్తామంటే వాస్తు ఇది కరెక్ట్ అండి. సో మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా చెప్పించుకోవచ్చు. ఇప్పుడు 12 రాసుల వారికి మనం చెప్పదగ్గ సూచనలు అంటే, మనం ఏమి పరిహారాలు చేసుకోవాలి, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, మన బడ్జెట్ తగ్గట్టుగానే ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. తెలుసుకుందామండి. ముందర ఈ నెలలో 11వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రి పూట ఈవినింగ్ టైంలో ప్రదోష కాలంలో శివుడిని ఆయన మారేడు దళాలతో పూజిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ సాధిస్తారు.
అందుకని ఏమాత్రం అవకాశం ఉన్నా, పైగా మనకి ఇది శ్రావణ మాసం కాబట్టి మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వచ్చి తీరుతాయి. ఓకే. శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. శని వక్రగతిలో ఉన్నాడు. ఆయన 4 నెలలు 5 నెలల పాటు వక్రగతిలో ఉంటాడు. 12 రాసుల వారి మీద కూడా ప్రభావం చూపిస్తాడు ఆయన. ఎందుకంటే చెడు ఫలితాలుగా ఎక్కువ ఇస్తూ ఉంటాడు, ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. మరి ఆ చెడు ఫలితాలను కంట్రోల్ చేయాలంటే ఎట్లా? మన మీద తగ్గుముఖం పట్టాలంటే ఎట్లా? ఎందుకంటే అతి శని ప్రభావం వలన దేశాల మీద, రాష్ట్రాల మీద, రాజకీయ నాయకుల మీద, ప్రతి మనిషి మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాడు ఆయన. అష్టమ శని దోషంలోనో, చతుర్థ భావం దోషంలోనో, అలా అర్ధాష్టమ శని దోషంలోనో, ఏ నడిచిన ప్రభావం దోషంలోనో ఏదో విధంగా మనల్ని కడత పెడుతూ ఉంటాడు, కలవర పెడుతూ ఉంటాడు. మరి ఎట్లా? వీలుంటే ఈ 7 శనివారాలు శనీశ్వరుడికి మన్య సూక్తంగా మీకు వేద పండితులకు తెలుసు, శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. తర్వాత ఆంజనేయ స్వామి వారిని, పక్కన ఆంజనేయ స్వామి వారు ఉంటారు, ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఆయన్ని ఆంజనేయ స్వామి దీపారాధన మీకు అన్నీ తెలుసు. అంటే వడమాల సమర్పించడము, అప్పాలను నైవేద్యం పెట్టడము, అలా 11 ప్రదక్షిణ చేయడం వలన శనివారం దోషాలు పోతాయి. అది శనివారం పూట కానీ, మంగళవారం పూట కానీ ఆంజనేయ స్వామి వారికి శని దూరం రాయించడం కూడా శని దోషాల పటాపంచలై బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే విష్ణువుని, శివుడిని తప్పకుండా పూజించాలి. అమ్మవారికి దర్శనాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. శుక్రుడు ప్రభావం బాగుంది కదా అంటే శుక్రుడు నిత్యస్థితిలో ఉన్నాడు కాబట్టి అమ్మవారి దర్శనాలు, లక్ష్మీ అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతోటి మారేడు దళాలు పూజించడం వలన, మారేడు దళాలతో పూజించడం వలన ఐశ్వర్య లక్ష్మి, స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉంటారు.